నేడు మనము పునీత మత్తయి గారు రాసిన సువిశేషము అధ్యాయం 10 వచనములు 34 నుండి 42 వరకు ధ్యానించబోతున్నాము. మన అందరికీ గిఫ్ట్స్ పొందటం ఇష్టం. ఇహలోక బహుమానములు శాశ్వతము కాదు. కానీ నేడు యేసుప్రభు మనతో అశాశ్వతమైన బహుమానం గూర్చి 42వ వచనంలో చెప్పుచున్నారు. నా శిష్యుడిని ఈ చిన్న వారిలో ఒకరికి ఎవడైని ఒక గ్రుక్కెడు మంచి నీరు నొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. రండి, మనమందరము యేసుప్రభు చూపిన ఈ మార్గంలో నడిచి నిత్య జీవపు బహుమానమును పొందుటకై దేవుని దీవెనలు కోరుకుందాం.